11 నుండి 13వ శ్లోకం వరకు. ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం నినద్యోశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. స్వామి, ఇప్పుడు భీష్ముడు మనకు అయినము వంటి మహాత్ముడౌను గాని సత్వభావమది వచ్చి పడినచో తడబడునోయని చింతింతునయ్యా. వానిని తమరే రక్షింపవలెను. ఇక మీ ఇష్టము, మీరే శరణ్యము అనవిని భీష్ముడు అప్పుడే ఉద్ధృత సింహనాద శంఖారావాలు చేసెను. రారాజుకు ధైర్యమును కలిగింప భీష్ముడు సేనాపతి ఔట వల్లను శంఖము మొదటగా పూరించెనయా. కౌరవులందరూ అంతట తమ తవ శంఖములూదిరి దిక్కులదరగా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇంకా అంటున్నాడు దుర్యోధనుడు, ఇంద్రియాలలో నేత్రం ఎంత ప్రాధాన్యమైనదో ఈ భీష్ముడు మన సైన్యంలో అంత ప్రాధాన్యమైనవాడు. అతడు మన కోసం మాత్రమే దృష్టి నిలిపి యుద్ధం చేస్తే పర్వాలేదు, కానీ ఈయనకు అప్పుడప్పుడు సాత్విక లక్షణాలు పుట్టుతూ ఉంటవి. శిఖండి లాంటి ప్రతిబంధకాలు వస్తూ ఉంటవి. అంబకు తన వల్ల ఎప్పుడో బాధ కలిగినందుకు భీష్ముడు కించపడుతున్నాడు. అందుకని ఆ దయ కారణంగా తనకు హాని కలిగినా సరే తాను ఆమెకు వ్యతిరేకంగా యుద్ధం చేయడు. ఈ సంగతి యథాతథంగా అప్పుడు దుర్యోధనునికి తెలుసునో తెలీదో మనకు అక్కరలేదు, కానీ దుర్యోధనుని భయం మాత్రం ఎదటి వాళ్ల మీద దయ కలిగి యుద్ధం సరిగా చేయడేమోననే. ఎందుకంటే భీష్ముడు అలా పరార్థం కోసం పాటుపడుతుండడం నిజం. అందుకని అంటున్నాడు, అలాంటి ప్రమాదం కలగకుండా భీష్ముడిని మనం రక్షించుకోవాలి అని. మీ స్థానాల్లో ఉండి ఆయనను రక్షింపవలసింది అన్నాడు. భీష్ముడు ఇది విని మనసు అయిన దుర్యోధనుని కోసం, అతడి సంతృప్తి కోసం తన జబ్బ తాను చరిచి శంఖం పూరించాడు. ఇంద్రియాలు ఆ విధంగా మనసునకు ఊతమిస్తున్నాయి. ఇక ఆ మీదట శంఖాలు, భేరీలు, ఢక్కలు, మృదంగాలు, రణశృంగాలు వెంటనే మ్రోయింపబడ్డవి. తుములమైన శబ్దం ఏర్పడింది. 14 నుండి 18వ శ్లోకం వరకు. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అప్పుడు తెల్లని గుర్రాల రథమున వచ్చి కృష్ణార్జునుల్ అందుకు ప్రతిగా పాంచజన్యము దేవదత్తముల
పాండవ పక్షాన ఊదిరి ముందుగా కృష్ణుడు తానొకనాడు మురళితో గోపీజన హృదయాల దోచినటు ఇప్పుడు తాను ఆ పాంచజన్యముతో కౌరవ హృదయాల నడల చేసెను. పిమ్మట అంత విజయము ధర్మరాజు పౌండ్రము భీముడు కవలలు సుఘోషమణి పుష్పకాల్ కాశీరాజు శిఖండి సాత్యకి దృష్టజమ్నులు ఉదిరి శంఖాల్ ద్రుపదుడు ద్రౌపదీ పుత్రులు సర్వులు పృథ్వీపతులును అభిమన్యుండు తమ తమ శంఖాల భయంకరముగా మ్రోగించిరి వేర్వేరుగా రాజా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీత వివరణ వినుమా. అప్పుడు హఠాత్తుగా తెల్లని గుర్రాలతో ఉన్న రథం వచ్చింది. అందులో శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారు. వారు దివ్యమైన శంఖాలను విశృంఖలంగా పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రమును, యుధిష్ఠరుడు అనంత విజయమనే శంఖమును, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకాలను పూరించారు. అలానే కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు, అభిమన్యుడు అంతా తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. సర్వులు అడ్డుపూరించిన శంఖారావము విస్తృతమయమై భూమిని ఆకాశమున ప్రతిధ్వనించి కౌరవ పక్షపు గుండెల జీల్చెను. కౌరవులా విధి బెదరిన కారణం ఏమని చెప్పుదును. తమ మమకారమే ఉన్నది పోతుందేమోయనియును రావలసినది తమదాకారాదనియు భయము పొందుటే దాని కారణము. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇలా చేయబడిన శంఖనాదాలు పృథివిని, ఆకాశాన్ని ధ్వనితో ముంచెత్తినవై కౌరవుల హృదయాలను చీలగొట్టినై. మరి ఆ ధ్వని ఒక్క దుర్యోధన పక్షంలోని వారికి మాత్రమే భయం కలిగించిందిట. ఎందుకని? వారు మామకీయులై ఉండుటం చేత. నాది అనే వికారాల మీదనే భేదపూర్వకమైన మనసు పెట్టుకున్న వారలు కావటం చేత ఆ పెద్ద మోతలో ఉన్నది పోతుందేమోనని, కావాలన్నది రాదేమోనని భయం కలగటం సహజం కదా. 20 నుంచి 23వ శ్లోకం వరకు. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోస్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. అప్పుడు కపిధ్వజుడర్జునుడు ఉరుకున పాండవ సైన్యము నుండి వచ్చెను.
శ్వేతరథగండీవములతో వచ్చి ఇటులనెను పార్థసారథితో, రెండు కక్షలకు మధ్య నిల్పు రథమేనెవరిని జంపగవలెను, ఎవరు కురులకు సాయము వచ్చిరో చూడవలయుననే పార్థుడు కృష్ణుతో. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీత వివరణ వినుమా. అప్పుడు యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్న కౌరవులను కపిధ్వజుడైన అర్జునుడు చూచి విల్లు నెత్తిపట్టుకొని శ్రీకృష్ణునితో అంటున్నాడు, శ్రీకృష్ణ, ఈ సైన్యాల మధ్యగా రథాన్ని నిలుపు. దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి సహాయంగా ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో చూస్తాను అని. అర్జునుడు సత్వగుణ సంపన్నుడు. కౌరవులు రాజసులు తామసులును. వారందరినీ గూర్చిన సమాచారం తెలియాలని అనుకోవడం, ఒక విషయం తెలియాలనుకోవడం సత్వగుణ లక్షణం. ధర్మయుద్ధం చేయాలనే వచ్చాడు అర్జునుడు రంగం మీదకు. కర్తవ్య నిర్వహణకై వచ్చాడు. రాజులను పరిశీలిస్తున్నాడు విల్లు నెత్తిపట్టుకున్నవాడై. 24-25 శ్లోకాలు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. వెంటనే కృష్ణుడు రథమును తోలి భీష్మద్రోణ సమక్షం బాధిగాగా, ఇక్కడ చేరిన యుద్ధ వీరులను చూడుమయా నిశంకధీరుననే. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర, అప్పుడు శ్రీకృష్ణుడు అలాగే రథాన్ని సేనల మధ్య నిలిపి అంతా కనపడేటట్లుంచి, చూడవయ్యా ఇక్కడ సమకూరినట్టి నీ ప్రతికక్షలోనున్న యోధుల్ని అన్నాడు. 26-27 శ్లోకాలు. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. కర్ణుడు గాని దుష్కర్ముడు గాని అర్జునునకు కనిపింపకపోయెను. కనపడిన వారు సర్వులు తనకే బంధులు గురులు పితామహులున్ను. పౌత్రులు పుత్రులు సఖ్యులే అందరూ మామలును తన సహృదయులు అందరూ. అటునిటు నుండుట నరసి అర్జునుడు కృపయావిష్టుడై నిల్చే దుఃఖమున. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జునుడు చూస్తున్నాడు. అందరు బంధువులను, భీష్ముడు, ద్రోణుడు, పితృ సమానులు, పితామహులు, గురువులు, మామలు, సోదరులు, పుత్రులు అందరూ ఉన్నారు. తన సైన్యంలో కూడా ఉన్నారు. స్నేహితులు, హితులు. తల తిరిగిపోతోంది. వెనుకటి నిశ్చయబుద్ధి తప్పిపోతోంది. సంశయాలేర్పడినాయి. దుఃఖిస్తున్నాడు. అలా ఉండి అంటున్నాడు. 28-31 శ్లోకం వరకు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితాన్ సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి.
వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్శ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. క్షణమున పార్థుడు విజయ సారథిని చూచి ఇట్ల నేను గద్గద స్వరమున సర్వులు మనవారె చూడుము కృష్ణ అనుచును గుటగల మృంగ సాగెను. సంజయుడనే రాజా నీ శంకకు నరనారాయణ సంవాద వాక్సుధే జవాబు నీవు వినుటకు ముందుగా కృష్ణుడు పరమాత్మయని తెలుయుమయ్యా. అర్జునుడప్పుడనే పార్థసారథితో కృష్ణానాయతి దృఢదేహం వణుకుచుండె నోరెండుచుండెను రోమర్షణము నిశితమయ్యను. గాంధీవమె బరువై పడుచున్నది నిలువజాల మతి భ్రమలో మునిగెను. ఈ చెడు శకునములన్నీయు చూడగా యుద్ధము మానుట యుక్తం బనిపించు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. కృష్ణ, ఈ యుద్ధం చేయడానికి వచ్చిన వారిని చూస్తే నా కళ్ళు తిరిగిపోతున్నాయి, అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నా నోరు ఎండిపోతున్నది, వణుకు పుట్టుతున్నది, గగురు పొడుస్తున్నది, గాంధీవం జారిపోతోంది, శరీరం తగలడుతున్నట్లుగా ఉన్నది, నా మనసు మళ్ళుతున్నది. ఇదంతా ఏదో అపశకునంగా అనిపిస్తున్నది.